ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే చూస్తావేంట్రా, కోడలు పిల్లని లోపలికి తీసుకెళ్ళు. ఏమండి సాయం చేయండి. మెల్లగా. జాగ్రత్త. అస్మిత, అస్మిత, అమ్మా అస్మిత, అమ్మా ఆ, కళ్ళు తెరిచింది. అస్మిత, అమ్మా అస్మిత, అమ్మా అస్మిత, నీకేం కాలేదు కదా? అత్తయ్య, నేను కొంచెం రిలాక్స్ అయ్యాక వస్తాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా, జాగ్రత్త జాగ్రత్త అమ్మా. జాగ్రత్త అమ్మా. మ్, జాగ్రత్తగా చూసుకోరా. థ్యాంక్ గాడ్, నీకేం కాలేదు అస్మిత. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అన్నప్పుడు స్విచ్ చేయమని నువ్వే చెప్పావు కదా. నా కర్మకాలి, ఆ టైంలో ఆ రామ వచ్చి పిలిచేసరికి అన్నాను. వెంటనే నువ్వేం ఆలోచించకుండా స్విచ్ చేసేయడమేనా? చూసుకోవాలి కదా. అయినా తనెందుకు పిలిచింది ఆ టైంకి? ఎందుకంటే నువ్వు అత్తయ్యకి షాక్ ఇద్దాం అనుకున్నావు. సర్ప్రైజింగ్ గా నేను నీకు షాక్ ఇచ్చాను. ఎలా ఉంది? మీరు ఫంక్షన్ ఆపడానికి చేసిన ప్లాన్ మొత్తం విన్నాను. అందుకే నువ్వు తీసుకున్న గోతిలో నిన్నే పడేలాగా చేశాను. రామలక్ష్మి, నిన్ను ఏయ్! నువ్వు ఎప్పటికీ నన్ను ఏమి చేయలేవు. కానీ నేనేంటో అన్నది నీకు ఇప్పటికైనా అర్థమైందా? నేను ఇక్కడే ఉంటే నువ్వు ఈ ఫంక్షన్ ఆపలేవు. అప్పుడు మీకు జరిగిన పెళ్లి నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ముత్తైదువులు పూసలకు చిన్న తాళి ప్రశాంత్ని మెడలో వేస్తాడు. ఈ రోజుతో మీరిద్దరూ నిజమైన భార్య భర్తలైపోతారు. గుర్తుపెట్టుకో, నేనిక్కడ ఉన్నంతసేపు నువ్వు ఈ ఫంక్షన్ నుంచి తప్పించుకోలేవు. అంటే మనం ఈ ఫంక్షన్ నుంచి తప్పించుకోలేమా? చెప్తుంది కదా, అది ఇక్కడ ఉన్నంతసేపు మనం ఈ ఫంక్షన్ నుండి తప్పించుకోలేమని. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నిన్న దాని అమ్మ బాబు వచ్చారు కదా, వాళ్ళింట్లో 16 రోజుల పండగ చేస్తున్నాము, రామలక్ష్మిని శౌర్యని తీసుకువెళ్దామని. దీన్ని అక్కడికి పంపించేస్తే మనం తప్పించుకోవచ్చు. కరెక్ట్. ఏదో ఒకటి చేసి పంపించేసే, లేదంటే మన పెళ్ళైపోతుంది. నో వే, నీతో పెళ్ళనే ఆలోచనే నాకు లేదు. ఏదో ఒకటి చేసి దాన్నే ఇక్కడి నుంచి పంపించేస్తాను.